మన పూర్ణచంద్ర గారు ఇప్పుడు ఈ పత్రాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. అంటే దీంట్లో ఇప్పుడు కళ ప్రజల కోసమే అని చెప్పేసి యూరోప్లో ఉన్న మార్పుల తర్వాత అప్పుడు కళ ప్రజల కోసమే అని వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఈ దళిత బహుజన ఉద్యమాలు వచ్చిన తర్వాత ఏ ప్రజల కోసం అనే ప్రశ్న వచ్చింది. ఏ ప్రజలు? ఇప్పుడు ఆ పైనుంచి బ్రాహ్మణీయ సంస్కృతి అంటే వేదాలు, లేదంటే మేము రాసిన నాటకమే నాటకం, మేము ఒక రకంగా చెప్పాలంటే సంస్కృతం వచ్చేసాక పాళీ భాష కూడా అది జనసామాన్యమైన భాష కూడా అది అంతరించిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకేమైందంటే అసలు మనకి చిన్నప్పటి నుంచి చదువుకోవటం కానీ ఏదైనా సరే సంస్కృతం బాగా రావాలి, ఇంగ్లీష్ బాగా రావాలి, లేదంటే ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణులు వాళ్ళు స్వచ్ఛంగా మాట్లాడతారో, వాళ్ళు ఏ నాటకాలు చెప్తారో, వాళ్ళు ఏ సాహిత్యం చెప్తారో అవే మనం నేర్చుకోవాలి, అది తప్ప ఇంకేమీ లేదని. అంటే నిజానికి ఇప్పుడు మనకి ఆర్టిజాన్స్ క్యాస్ట్ ఇప్పుడు మొత్తంగా కూడా ఇప్పుడు పక్కన పని చేసేవాళ్ళు, పని చేయని వాళ్ళు సమాజం అంటే భారతీయ సమాజంలో ఇప్పుడు మనం ఈ కులాలు విభజన చేసుకుంటే బ్రాహ్మణులు, రాజులు ఏం చేస్తారు? పక్క ఊరి మీద పడి దోపిడీ చేసుకుని వస్తారు. అదే మనం పరాక్రమం కింద ఏమో బ్రాహ్మణులు దాన్ని కీర్తిస్తారు, మనం అందరం బాగుతాం. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు రైతు అంటే ఎవరు? కమ్మారెడ్డి ఏం చేస్తాడు? నేను రైతు బిడ్డను అంటాడు. రైతు బిడ్డ ఎవరు? మాల, మాదిగ, లేదంటే వడ్రంగి. ఇప్పుడు వీళ్ళేమో పొలంలో పనిచేస్తారు. ఈ వడ్రంగి ఆయనేమో ఇప్పుడు దానికి కావాల్సిన ఆర్కిటెక్చర్ తయారు చేస్తాడు. దాని మీద అంటే వర్క్ చేసేవాళ్ళు దానికి కావాల్సిన ఆర్కిటెక్చర్ తయారు చేసేవాళ్ళు. అట్లాగే కుమ్మరి కులం కానీ, కమ్మరి కులం కానీ, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆర్టిజాన్స్. అంటే యాక్చువల్గా ఈ ఆర్టిజాన్స్ కల్చర్లో వాళ్ళు పని చేస్తున్నప్పుడు పుట్టిన పాట కానీ, లేదా గొర్రెల కాపర్లకు సంబంధించి వాళ్ళు పెద్ద ఫిలాసఫర్స్ కింద. ఈ ఫిలాసఫీ అంతా కూడా యాక్చువల్గా భూమి మీద నిలబడే ఫిలాసఫీ అంతా కూడా ఆర్టిజాన్స్. అంటే యాక్చువల్గా అసలు ఎన్ని యూనివర్సిటీలు పెడుతున్నారు కానీ అసలు ఆర్టిజాన్స్ యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం.